చేసుకున్నాం మాస్టర్స్. మరొకసారి పిఎంసి డిజిటల్ యూట్యూబ్ డిజిటల్ వారు నిర్వహిస్తున్న 40 days 40 మాస్టర్స్, అందులో మనం 39వ రోజుకు ప్రతి ఒక్క మాస్టర్స్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ప్రతిరోజు రాగే ఈ రోజు కూడా ఒక గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలుసుకున్నవి. ఈ రోజు మన జూమ్ కి నాగరమాదేవి గారు గన్నవరం నుండి విచ్చేసి ఉన్నారు. మేడం గారికి 2004లో ఈ ధ్యాన పరిచయం అయ్యింది. ఎప్పుడైతే మేడంకి ఈ ధ్యానం గురించి తెలిసిందో నెక్స్ట్ డే నుంచే ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా మేడం డిపిఎస్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. 2012లో విజయవాడలోని రామవరప్పాడు నుండి ఏలూరు వరకు హైవేలో ఇరువైపులా గ్రామాలను కూడా ధ్యానమయం చేశారు. అలానే ఇప్పుడు కూడా గన్నవరం మండలం అంతా కూడా ధ్యానం నేర్పించాలి అని సంకల్పం పెట్టుకున్నారు. అలాగే పతిజీ సారు లాక్డౌన్ లో ఇచ్చిన సందేశాలను మేడం గారు పుస్తక రూపంలో మనకందరికీ అందివ్వడం జరిగింది. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలపడానికి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. నమస్తే మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. సెషన్ ఈజ్ యువర్స్ మ్యామ్. అన్మ్యూట్ అవ్వండి మ్యామ్. నమస్తే మేడం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఆధ్యాత్మిక పరమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణలత మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నాగరమాదేవి. మరి వృత్తిరీత్యా నేను తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉండేదాన్ని. ఈ ధ్యానం నాకు 2004 నవంబర్లో నాకు ఈ ధ్యానం అందింది. మరి ధ్యానానికి ముందు జీవితం కనుక తీసుకుంటే అక్కడ పూజలు చేశాను నేను, అట్లాగే స్తోత్రాలు, అట్లాగే జపాలు, ఇవి చేస్తూ చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరాలి అనేటువంటి అన్వేషణ కొనసాగుతూ ఉండేది. లలిత సహస్ర నామావళిని బీజాక్షరాలతో చేసినటువంటి రోజులు కూడా ఎన్నో ఉండేవి. అంటే పూజ తర్వాత స్తోత్రాలు, పనిపాటలు చేసుకుంటూనే, వంట చేసుకుంటూనే లలిత సహస్రనామ స్తోత్రం లేదా కూర్చుని పారాయణ చేయటం, ఇవి జరుగుతూ ఉండేది. ఇక జపాల దగ్గరకు వస్తే జపాలు 3 రకాలైనటువంటి జపాలు ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి జపాల్లో బాహ్యంగా ఉచ్చరిస్తూ చేసేటువంటి జపం ఒకటి. రెండవది మన లోపల అంటే మనసులో చేస్తూ ఉండేటువంటి జపం ఒకటి. మూడవది మన ప్రమేయం లేకుండా లోపల శ్వాసతో అనుసంధానమై జరిగిపోతూ ఉండేటువంటిది అజప అంటారు. అంటే బాహ్యంగా ఉచ్చరిస్తూ చేసేటువంటి జపం అధమం. మరి లోపల మనం చేసుకుంటూ అంటే మననం చేసుకుంటూ ఉచ్చరిస్తూ ఉండేటువంటి జపం మధ్యమం. అజప అంటే మన ప్రమేయం లేకుండా శ్వాసతో అనుసంధానమై జరిగిపోయేటువంటిది. నేను దాదాపుగా ఒక 17-18 సంవత్సరాల పాటు ఈ లలిత సహస్రనామావళి ని పూజతో చేస్తూ వచ్చేదాన్ని. కానీ తర్వాత 2-3 సార్లు నేను అమ్మని ప్రశ్నించడం జరిగింది. అమ్మా, నువ్వు నాకు 2-3 సార్లు నాకున్నటువంటి కష్టకాలంలో తటిల్లతల మెరిసి మాయమయ్యావు, కానీ నాకు పిలిచిన పలికే దైవం కావాలి అని అనుకున్నప్పుడు ఎవరో తెలీదు సాయి చరిత్ర చదవమని పుస్తకాన్ని చేతుల్లో పెట్టారు. ఆ సాయి చరిత్ర గురువారం ప్రారంభించి బుధవారంతో పూర్తి చేయటం,
ఇలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు జరిగిందో. 2.5 సంవత్సరాలు నేను సాయి స్థితుల్లో ఉండటం జరిగింది. అప్పుడే మొదటిసారి పారాయణ చేసినప్పుడు బాబా ఉన్నాడు అని ఒక నిదర్శనం. రెండోసారి సాధన చేసినప్పుడు ఇంకో నిదర్శనం. మూడోసారి చేసినప్పుడు ఇంకో నిదర్శనం. ఇక అట్లా ఉన్న సందర్భంలోనే ఈ 2 రకాలైన జపాలు అంటే బాహ్యంగా ఉచ్చరిస్తూ చేసేది, మనస్సులో చేసే జపాలు దాటిపోయి సాయి నామం నాకు తెలియకుండా శ్వాసతో అనుసంధానమై జరిగిపోయేది. అంటే గాలి పీలుస్తూ విడుస్తూ ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నాకు క్లాస్ రూమ్‌లోకి వెళ్లి పాఠం చెప్పినంత సేపే మాట్లాడటం, తర్వాత మౌనం. అంటే సాయి జపం జరిగిపోతూ వచ్చింది. ఈ ధ్యానాన్ని నేను అందుకున్నది ఏలూరులో. అప్పుడు నేను సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నేను తెలుగు పండిట్‌గా పనిచేస్తూ ఉండేదాన్ని. అంటే నా భౌతిక జీవితంలో నా చదువు తెలుగు భాషా ప్రవీణ, తెలుగు ఎంఏ. సో, నాకు విద్య నేర్పినటువంటి వాళ్ళు అంటే వ్యాకరణ సూత్రాలు కావచ్చు, మాకు ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా నాకు నేర్పినటువంటి వాళ్ళు పరమ నిష్ఠాగరిష్ఠులు పూజల్లో. అందుచేత నాకవి అలవడినాయి. నేను అంటే నాది భాషా ప్రవీణ ప్రైవేట్‌గా చదివాను. ఆంధ్ర యూనివర్సిటీలో భాషా ప్రవీణ్‌లో మొట్టమొదటి ప్రైవేట్ క్యాండిడేట్‌ని నేనే. అది కూడా ఒక గర్వంగా చెప్పుకోవచ్చనమాట. సరే, ఈ అజప సాగుతూ ఉండంగా ఒకసారి మౌనంతో ఉండటానికి ఒక ఆశ్రమానికి తీసుకొని వెళ్లారు ఒక సాయి మందిరం వాళ్ళు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అయితే ఈ సాయి స్థితుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక సాయి మందిరంలో ఇక్కడ ఒక యోగాసనాలు, ప్రాణాయామం, తర్వాత ధ్యానం అనేది నేర్పుతారని చెప్పారు. యోగాసనాలు నాకు ఒక పేరెంట్ వచ్చి చెప్పారు. తెల్లవారుజాము నుంచి ఉంటుంది అని చెప్పారు. నేనన్నాను, యోగాసనాలు నాకు అవసరం లేదు సార్. నాకు బాల్యంలోనే గోల్డ్ మెడల్ ఉంది. ఇప్పుడు నాకు చేసేటువంటి ఇది లేదు. కాబట్టి యోగాసనాలు అక్కర్లేదు. ప్రాణాయామం కొత్త ప్రక్రియ కాబట్టి నేను నేర్చుకుంటానని చెప్పాను. ఆహ్, ధ్యానం కూడా తెలీదు కాబట్టి నేర్చుకుంటాను. ఆయన మీకు ప్రవేశం ఉండదన్నారు. ఓకే. అయితే సరే అని చెప్పి వదిలేశాను. కానీ ఆ పేరెంట్ మళ్ళీ తర్వాత రోజునొచ్చి, "మేడం మీకు నేను అక్కడ ఆర్గనైజర్స్‌తో నేను మాట్లాడున్నాను. కాబట్టి మీరు ఆసనాలు అయ్యే సమయానికి మీరు బయట వెయిట్ చేస్తూ ఉంటే గనక మీకు ఆ లోపల ఒక సీట్ ఇవ్వటం జరుగుతుంది" అన్నారు. సీట్ అంటే ఏమి లేదు. మనం ఒక దుప్పటి తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ కూర్చోటానికి ప్రతిరోజు కూర్చోటానికి ఒక ప్లేస్ నిర్ణయింపబడుతుంది. ఆ ప్లేస్‌లోకి. సో, వాళ్ళు చెప్పినటువంటి ప్రాణాయామం బావుంది. ప్రాణాయామం వాళ్ళకి తెలిసినటువంటి ధ్యానం ఏంటి అంటే మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల వరకు ఒక్కొక్క చక్రస్థానం మీద 10 రోజులు మనం మన ఏకాగ్రతను ఉంచాలి. నాకు ఈ లలితా సహస్రనామ పారాయణ చేయటం అలవాటుంది. అదీగాక నా సబ్జెక్ట్ తెలుగు అండ్ సాంస్క్రిట్ కూడా మాకుండేది. కాబట్టి నేను ఈ లలిత సహస్రనామావళికి వ్యాఖ్యానం నేను చదివి ఉన్నాను. కాబట్టి ఇది నాకు అతి తేలిగ్గానే మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞ అంటే ఆ వెన్నుపూసలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నాకు ఒక పూర్తి అవగాహన ఉంది కాబట్టి అలా ఏకాగ్రతను చూపిస్తూ వచ్చాను. ఈ ఈ సందర్భాల్లో వాళ్ళు ఆ మౌనంతో ఉండటానికి తీసుకొని వెళ్లారు. ఒక చక్కటి ఆశ్రమం. ఆ రోజుల్లోనే ఎంతో అద్భుతమైన ఆశ్రమం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందుగానే ఇన్‌స్ట్రక్ట్ చేశారట పుస్తకాలను ఏవి చదవకూడదని. ఆ విషయం నాకు తెలీదు. అక్కడ సన్యాసిని అంటే ఇప్పుడు సన్యాసిని అన్న పదానికి అర్థం ఇప్పుడు తెలుసుకున్నది వేరు. అప్పుడు కాషాయంబరధారి అని చెప్పుకోవచ్చు మనం. ఆమె కనిపించారు. ఆమె దగ్గర ఒక పుస్తకం ఉంది. మాకు టీచర్స్‌గా మాకు కొన్ని లక్షణాలుంటాయి. ఆ పుస్తకం తీసుకున్నాను. అందులో ఒక శ్లోకం నన్ను ఆకట్టుకుంది. వెంటనే ఆ శ్లోకాన్ని పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోవటం జరిగింది. ఆ శ్లోకం ఇప్పుడు మన PSSMలో అందరికీ తెలిసినటువంటి శ్లోకం అది. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయః. ఆహ్, కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం.
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు ఒక మనోలయానికి సమానం. నాకు పూజ తెలుసు, స్తోత్రం తెలుసు, జపం తెలుసు. కానీ తెలియనిది ఏమిటిది ధ్యానం. ఈ ధ్యానం ఎలా చేయాలి అని నేను వెతుకుతూ ఉన్నాను. ఆహ్, ఇంటికొచ్చి దేవి భాగవతం తీశాను. అక్కడ ధ్యానం ఎలా చేయాలో అర్థం కాల. భగవద్గీత తీశాను. ఆత్మ సంయమన యోగం, జ్ఞాన యోగం ఎక్కడా కూడా ధ్యానము అనేటువంటి ప్రక్రియ అయితే ఉంది గానీ, ధ్యానాన్ని ఇలా చెయ్యాలి అనేటువంటి ప్రక్రియ అక్కడెక్కడా నాకు దొరకలేదు. ఈ వెతుకులాటలోనే ఒక్క 10 రోజులు కూడా పూర్తి కాకముందే మా స్కూల్‌కి కొన్ని పాంప్లెట్‌లొచ్చాయి. మా హెచ్ఎం కనీసం ఆ పాంప్లెట్స్‌ని కూడా చూడకుండా ఆయనేమన్నారంటే, "మేడం మీరు ఆహ్, అది మళ్ళీ" అంటే తెలుగు పండిట్‌గా నాకు 6థ్ నుంచి 10థ్ దాకా అన్ని క్లాసెస్ నాకే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్స్‌కి ప్రిపేర్ చేసుకోవాలేమో చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి మేడం అని చెప్పారు. అది చూస్తే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఓహో! చాలా అద్భుతంగా ఉంది. నేను ఎదురు చూస్తూ ఉన్నది ఇదే అని అనిపించింది. అంతకుముందు ఒక్క 4 రోజుల క్రితం నా దగ్గర పుస్తకాలు ఏమీ చదవటానికి లేకపోతే కొత్త పుస్తకాలు నేను పుస్తకాలు సేకరించుకుంటూ ఉంటా. నాతో పాటు పనిచేసే నా కొలీగ్‌కి ఈ వండర్ వరల్డ్ పుస్తకాలు తెప్పిస్తారు ఆవిడ మంత్లీ మ్యాగజైన్స్‌ని. ఆవిడ దగ్గర ఒక వండర్ వరల్డ్ పుస్తకాన్ని తీసుకున్నాను. మాకు కొన్ని అలవాట్లుంటాయి. విషయ సూచిక చూసుకుంటాం. అందులో నచ్చిన ఆర్టికల్ ఏదుందో అది చదువుతాం ముందు. ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్క ఆర్టికల్‌ని చదువుకుంటూ వెళదాం. అందులో పిరమిడ్ యొక్క అద్భుత శక్తి అనేటువంటిది ఒకటి కనిపించింది. అదేంటి అని ఆ టాపిక్‌ని కుతూహలంగా తీస్తే అప్పటి వరకు తెలిసినటువంటిది ఈజిప్ట్ గిజా పిరమిడ్‌లో ఆ మమ్మీలు పెట్టడం మూలంగా అవి ఎంతకాలమైనా చెడిపోకుండా ఉంటాయి అనేది ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఇక కానీ అక్కడ ఉన్నటువంటిది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆహ్, అది శక్తి క్షేత్రం అని, అందులో ధ్యానం చేస్తే అతి త్వరితంగా శూన్యస్థితికి చేరుకుంటామని పిరమిడ్ యొక్క అద్భుత శక్తి ఉంది. తరువాత ఈ పాంప్లెట్స్ రావటం జరిగింది. ఇక ఎంత ఆనందం అంటే వెతకపోయిన కాలికి తీగ తగిలింది అంటారు చూడండి. అట్లా ఉంది. మరి ఆ రోజు నిజానికి నాకసలు స్కూల్లో వీలు కాదు. కానీ పర్మిషన్స్ వచ్చేసాయి. మరి 4 గంటలకి ప్రోగ్రామ్ అంటే 3:30కే వెళ్లి కూర్చున్నాను. అది కుతూహలం, తపన, పట్టుదల, దీక్ష ఏవైనా అనుకోవచ్చు. అది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళెవరంటే భీమవరం వాస్తవ్యులు తటవర్తి వీరరాఘవరావు గారు. నా మొదటి ఈ ఛానెల్‌ని పరిచయం చేసినటువంటి ఆయనకి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు క్లాస్ అయిపోయింది. ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందాం. మరి ఆహ్, కానీ ఆయన అడిగినట్లుగా ఆయన చెప్పినటువంటి అనుభవం కాకుండా వేరే రకమైన అనుభవం వచ్చింది. మరి ఇంకా చెప్పచ్చో చెప్పకూడదో అని ఊరుకునే వాళ్ళు వాళ్ళ తెచ్చుకున్నటువంటి సామాను అంతా కూడా సదురుకుంటూ ప్యాక్ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్లి అడగటం జరిగింది. సార్ మీరు చెప్పినట్లుగా కాకుండా నాకు వేరే విధంగా ఒక అనుభవం వచ్చింది అని చెప్పాను. చెప్తే ఏంటి మేడం అని అడిగారు. చెప్పాను. మీరు పిరమిడ్ మాస్టర్ అయిపోతారన్నారు. ఆ పిరమిడ్ మాస్టర్ అవ్వటం ఏంటో తెలీదు. పిరమిడ్ ఏంటో తెలీదు. మాస్టర్ అంటే అవ్వటం అంటే ఏంటో కూడా తెలీదు. ఈ ఈ విధమైనటువంటి సమాచారం మా దగ్గర అప్పుడు లేదు. ఈ విజ్ఞానం లేదు. సరే, ఆ రోజున వచ్చినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆయన శ్వాస మీద ధ్యాసే ఉంచాలి. అన్ని నామాల్ని కట్ చేయండి అని ఖరాఖండిగా చెప్పారు. అప్పటికి నాకు శ్వాసతో అనుసంధానమై ఉన్నటువంటి సాయి నామాల్ని కూడా నేను కట్ చేయటం జరిగింది. మరి ఆ శూన్య స్థితికి చేరుకుపోయాను. ఆ శూన్య స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ అది ఒక కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు ఆ రోజున 2004లో. అయితే నామం కట్ చేయడం జరిగింది. అదంతా కూడా వాళ్ళెవ్వరూ లేరు. అది ఒక లోయగా మారిపోయింది. ఆ లోయలో నేను పద్మాసనం వేసుకొని పైకి తేలుతూ ఉన్నాను. ఏ ఆధారము లేదు. కిందంతా లోయ. ఆ పైకి నేను పద్మాసనం వేసుకొని తేలుతూ ఉన్నాను. ఇది నా మొట్టమొదటి అనుభవం. ఓహో! పిరమిడ్ ఏంటో తెలీదు. తర్వాత మాస్టర్ అంటే ఏంటో తెలీదు. కానీ సాధన కొనసాగిస్తూ వచ్చాం. మరి నా మహద్భాగ్యమేమో మరి నేను టీచింగ్ లైన్‌లో ఉండటం. మరి ఆహ్, ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టేశాను. తెలియకుండానే మొదలుపెట్టాం.
మొట్టమొదటి అనుభవం 600 మంది పిల్లలు ఆడిటోరియంలోకి రావటం జరిగింది. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది. సో ఇలా ఇక ప్రతి ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకుంటూ ఒక అంటే ఒక్కొక్క పేట అంటాం కదా! ఆ రోజుల్లో పేట అనేవాళ్ళు. ఒక్కొక్క పేటను తీసుకుని గుడో, బడో చూసుకుని ఒక 40 రోజులు గాని, 21 రోజులు గాని, 11 రోజులు గాని ఇట్లా అనేకమైనటువంటి క్లాసుల్ని తీసుకుంటూ 2004 నుంచి 2004 నవంబర్ నుంచి 2004 ఏప్రిల్, మే వరకు నేను ఏలూరులో ఉన్నాను. తర్వాత మరి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి రావటం జరిగింది విజయవాడ. ఈ విజయవాడకొచ్చిన తర్వాత మళ్ళీ అదే పనిని ప్రారంభించి ప్రతిరోజు 2007 నుంచి 2012 వరకు గనుక చూసుకుంటే 365 రోజుల్లో 300 రోజులు ఎక్కడో ఒక చోట నేను ఏర్పాటు చేసుకున్నటువంటి క్లాసులకు గాని, లేదా ఎవరైనా పిలిచినటువంటి క్లాసులకు గాని చెప్తూ అంటే చెప్తూనే వచ్చాను. అంటే అది అతిశయోక్తి కాదు. అంటే అంత బాగా ఈ ప్రచారంలో ఉండటం అనేది జరిగింది. అంటే స్కూల్ అయిపోయిన వెంటనే జాన ప్రచారానికి బయలుదేరటం. అట్లా ఈ 2012లో ఒక లక్ష్యం తీసుకున్నాను. పత్రిగారి లక్ష్యంలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని తీసుకుందాం అనుకున్నాను. పత్రిగారి లక్ష్యం ధ్యాన జగత్. ఆ ధ్యాన జగత్తులో లక్ష్యంగా నేను కూడా ఒక భాగం తీసుకుందాం అనుకుని నేను ఏలూరు నుంచి వచ్చాను. ఏలూరు రోడ్‌లో ఉన్నాను. రామవరప్పాడు అంటారు విజయవాడలో. అక్కడి నుంచి ఏలూరుకి నేషనల్ హైవే మీద 57 కిలోమీటర్ల దూరం. 57 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని హైవేకి 2 ప్రక్కలా ఉన్నటువంటి గ్రామాల్ని ధ్యానమయం చేయాలి అని ఒక లక్ష్యం తీసుకున్నాను. జనవరిలో ప్రారంభించి డిసెంబర్ నాటికి వీరవల్లి దాటేసి హనుమాన్ జంక్షన్ కూడా అడుగుపెట్టేసాం. హనుమాన్ జంక్షన్‌లో కూడా అడిగాము. వాళ్ళు 2, 3 తారీఖులకి మేము అడిగినటువంటి ఆడిటోరియం ఇస్తామని చెప్పారు. సో అట్లా ఆ గ్రామాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఎప్పుడూ ఒక లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు. లక్ష్యాన్ని తీసుకోక ముందు కూడా ధ్యాన ప్రచారం చేశాం. కానీ సందుకి క్లాసులను పెట్టాం. మరి ఎక్కడ అపార్ట్మెంట్ దొరికితే అక్కడ అపార్ట్మెంట్‌లో క్లాసులు పెడుతూ వచ్చాం. ఎక్కడ ఏ సందర్భంలో ఏ మైక్ కనిపించినా అంటే ఉత్సవాలు, పండుగలు వగైరాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ మైక్‌తో పాటలు పెట్టి అనౌన్స్‌మెంట్స్ వగైరాలన్నీ ఉంటాయి కదా! అక్కడికెళ్ళిపోవటం, మనం ధ్యానం క్లాస్ తీసుకోవటం. ఇట్లా చేస్తూ వస్తాం. కానీ లక్ష్యాన్ని తీసుకున్న తర్వాత అన్ని గ్రామాలు పూర్తయ్యాయి. అయితే అవి 3 మండలాలైనాయి. మరి ఆ 3 మండలాల్లో పత్రిగారు గన్నవరం మండలాన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ నేను ఉద్యోగ విరమణ చేసుకుని మరి నా లక్ష్యాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమని నేను విజయవాడ నుంచి గన్నవరానికి వచ్చేసాను. గన్నవరానికొచ్చి 8, 9 నెలలవుతాంది. మరి ఇక్కడ జీరో స్టేటస్ ధ్యానులు అనేది ఎవ్వరూ లేనటువంటి స్థితి నుంచి గన్నవరంలో ఒక సుడిగాలి పర్యటన చేశానని అంటారు ఒకసారైతే. దాదాపుగా ఒక 10 చోట్ల గన్నవరంలో వివిధ ప్రదేశాల్లో నేను ఆ ధ్యానం క్లాసులను పెడుతూ మరి అంటే నెలలో ఒక్కరోజు వన్ డే క్లాస్‌ని కండక్ట్ చేస్తూ మరి నిన్న మొన్న పత్రిగారి ఆరాధన ఉత్సవం సందర్భంగా అంత 18వ తారీఖు నుంచి ధ్యాన సప్తాహం పెట్టి మరి అంగరంగ వైభోగంగా 16 గ్రామాల నుంచి వచ్చినటువంటి ధ్యానులతో మరి మొన్న కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. 100 మంది పైచిలుకు ధ్యానులు రావటం జరిగింది. ఇన్ని గ్రామాల్ని అసెంబుల్ చెయ్యగలగటం జరిగింది. ఇది నాకు ఇవ్వబడినటువంటి ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తూ వస్తాను. ఇక అనుభవాలు అనేటప్పటికీ మరి పత్రిగారు అందించినటువంటి జ్ఞానం ద్వారా మనం చెప్పుకుందాం. అనుభవాలు 4 రకాలు అంటారు. శారీరక పరమైనటువంటి అనుభవాలు, మానసిక పరమైనటువంటి అనుభవాలు, బుద్ధిపరమైనటువంటి అనుభవాలు, ఆత్మపరమైనటువంటి అనుభవాలు. ఈ 4 అనుభవాలు రానటువంటి ధ్యాని ఉండడు అని పత్రిగారు చెప్తారు. యెస్. నా జీవితంలో కూడా ఈ 4 అనుభవాల్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. శారీరక పరమైనటువంటి అనుభవాల దగ్గరికి వద్దాం. మధ్యాహ్నానికి ముందు నాకు సైనస్ ఉండేది. అట్లాగే టాన్సిల్స్ ఉండేవి, థైరాయిడ్ ఉండేది. ఈ సైనస్ నాకు బాల్యం నుంచి ఉండటం మూలంగా నా జీవితంలో ఒక
పిల్లలు ఇష్టపూర్వకంగా తినేటువంటి ఒక ఐస్ క్రీమ్ లేదు. మరి అట్లాగే 3 రోజులు ఉప్పులో ఊరేసినటువంటి ఊరగాయ లేదు. మరి తరువాత ఒక్క వర్షపు చినుకు నా తల మీద పడకుండా నేను జాగ్రత్త పడుతూ ఉండేదాన్ని. ఇంకా అది తగ్గటానికి ప్రతిరోజు ఒక గిన్నె నిండా వేడి నీళ్ళని కాసుకొని, అందులో కొన్ని రోజులు పసుపు గాని, కొన్ని రోజులు విక్స్ గాని వేసుకొని, దుప్పటి ముసుగు పెట్టి ఆవిరి పట్టుకుంటూ ఉండేదాన్ని. ఊపిరి ఆడనప్పుడు నాసిల్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా రాత్రి ఉదయం తలస్నానం చేయాలంటే, రాత్రి టాబ్లెట్ యేసుకుంటేనే ఉదయం తలస్నానం చేయగలిగేదాన్ని. లేకపోతే గనక అది ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇటువంటి సందర్భంలో నేను ధ్యానంలోకి రావటం జరిగింది. మరి నేను ఆధ్యాత్మిక అన్వేషణలో అంటే వెతుకులాటలో నాకు వచ్చినటువంటి ఈ ధ్యాన సాధన కాబట్టి, నేను ఒకంత తీవ్రతరంగానే నేను సాధన చేశాను. ఒక రాత్రి 11కి ధ్యానంలో కూర్చుంటే, తెల్లవారుజామున ఏ 4 గంటలకో నేను ధ్యానంలోంచి లేచేదాన్ని. ఎందుకనంటే, ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ కష్టాలేమిటి, ఈ సుఖాలేంటి, ఈ దుఃఖాలేంటి, అందరికీ అన్నీ ఎందుకుండవు? ఈ ఈ భేదం ఎందుకుంది? మరి నా జీవితంలో అనారోగ్యం ఎందుకుంది? ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎందుకున్నాయి? సంతానం ఎందుకు లేదు? అనేటువంటి అనేక విషయాలు నాకు అర్థం కావాలి. నేను ఎందుకు దేవుడు సృష్టించేటప్పుడు నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు? అనేటువంటి భావాలు ఉండేవి ధ్యానానికి ముందు. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలుపెట్టానో, 3వ రోజు ధ్యాన సాధనలో నాకు ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఒక బరువైనటువంటి వస్తువు పెట్టి ఎవరైనా నొక్కి పెడితే ఎలా విలవిల్లాడిపోతామో అలా విలవిల్లాడిపోయాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నా లైఫ్‌లోంచి సైనస్ వెళ్ళిపోయింది. అంటే 3వ రోజు ధ్యాన సాధనలో సైనస్ నుంచి బయటకొచ్చేసాను. 6 నెలల్లో టాన్సిల్స్ వెళ్ళిపోయినాయి. కానీ థైరాయిడ్‌కి మాత్రం అంటే డాక్టర్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఇక థైరాయిడ్‌కి మందులు వాడక్కర్లేదు అని డాక్టర్ క్లియర్ చేయాలి. మందులైతే మానేశాను. కానీ అది మాత్రం నాకు కావాలి. ఆ రిపోర్ట్ కావాలి అని మాత్రం వెయిట్ చేశాను. 3 సంవత్సరాలకి నా దగ్గర నుంచి ఆ థైరాయిడ్ కూడా వెళ్ళిపోవటం జరిగింది. అంటే ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారంలో ఉంటూ 3 సంవత్సరాలు పట్టింది పూర్తిగా థైరాయిడ్. ఇక మీకు మందులు వాడనవసరం లేదు అని డాక్టర్స్ క్లియర్ చేయటానికి. నా బాడీలో సింప్టమ్స్ అయితే మొట్టమొదటే తొలగిపోయినాయి. కాబట్టి ఇది ధ్యానపరంగా, శారీరక పరంగా వచ్చినటువంటి అనారోగ్యాలకి తగ్గించుకోవటం. అయితే తర్వాత మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి కదా! అంటే మనస్సు ఎప్పుడైతే సరిగ్గా ఉండదో దాని యొక్క ప్రభావంతో ఈ శరీరం మీద అనేకమైన అనారోగ్యాలు దాడి చేస్తాయి. ఈ సాధన ద్వారా ఎప్పుడైతే నేను సరైనటువంటి స్థితిలోకి నా మనస్సు అనేది వచ్చేసిందో, అంటే నా మనస్సు నా యొక్క అధీనంలోకి, అంటే నా ఆత్మ యొక్క అధీనంలోకి ఎప్పుడైతే వచ్చేసిందో, అప్పుడు శారీరక పరమైనటువంటి అనారోగ్యాలు అనేవి రావటం అనేది లేదు. వస్తుంది, ఎప్పుడైనా జ్వరం అనేది వస్తుంది. ఒక రోజు, 2 రోజులు లేదా 3 రోజులు ఇబ్బంది పడతాం. కానీ నో డాక్టర్, నో మెడిసిన్. అప్పటినుంచి 2004 నుంచి ఇప్పటి వరకు నేను నో డాక్టర్, నో మెడిసిన్ స్థితుల్లోనే ఉన్నాను. వస్తుంది. ఎందుకంటే చేసేటువంటి పని ఒత్తిడి వల్ల, శరీరానికి అధికమైనటువంటి శ్రమని ఇవ్వటం వల్ల, మరి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఉదయం నుండి రాత్రి దాకా నిలబడి ఉండటం వల్ల మరి కాళ్ళు నొప్పులు అనిపిస్తాయి. లేకపోతే అలసట అనిపిస్తుంది. ఇంకోటి కూడా ఏవైనా అనిపిస్తాయి. కానీ అవి మళ్ళీ కొంత విశ్రాంతి, కొంత ధ్యానం చేసినప్పుడు వాటి నుంచి బయటకొచ్చేసేయటం అనేది జరుగుతుంది. అంటే శారీరక పరంగా గతంలో ఉన్నటువంటి అనారోగ్యాల్ని నేను తొలగించుకున్నాను సాధన ద్వారా. తరువాత కొత్త అనారోగ్యాలు రాకుండా నన్ను నేను ఇప్పటిదాకా మరి సరిచేసుకుంటూ ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అంటే మనస్సు పరంగా ఉండేటువంటిది. ఎప్ ఈ ఈ అంటే మనస్సు ఈ శరీరాన్ని, అటు బుద్ధిని, అటు ఆత్మను కూడా తన అధీనంలోకి తీసుకొని తానే మహారాజులాగా లేదా మహారాణిలాగా మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనస్సు మన అధీనంలోకి, అంటే ఆత్మ యొక్క అధీనంలోకి వచ్చేస్తుందో, అప్పుడు దాని యొక్క
చేష్టలన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. కోర్స్ ఎప్పుడైనా మనస్పరంగా ఒక్కో రకమైనటువంటి ఆలోచన చేయొచ్చు. కానీ ఈ ఆలోచన సరికాని ఆలోచన, ఇది సరి అయినటువంటి ఆలోచన అనేటువంటి వ్యత్యాసం, ఆ జ్ఞానం మనకు వచ్చిన రోజున ఏదైతే సరికానటువంటి ఆలోచన వచ్చిందో, ఆ సరికాని ఆలోచనని అది విశ్వంలోకి కూడా వ్యాప్తి చెందకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మనం దాన్ని, ఆ ఆలోచనని విరమణ చేసుకోవచ్చు. అటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. కాబట్టి ఈ అంటే ఆలోచనలు మళ్ళీ 4 రకాలు. వినాశకరమైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరి అయినటువంటి ఆలోచనలు, అద్భుతమైనటువంటి ఆలోచనలు. సాధారణమైనటువంటి మానవుడు వినాశకరమైనటువంటి ఆలోచనలు సాధారణంగా చేయడు. అంటే ఒక ప్రాంతమంతా ఏ వడగళ్ల వానో పడి అక్కడ పంటలు మొత్తం నాశనమైపోవాలనో, ఒక ఒక ప్రాంతంలో సునామీ వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా చనిపోవాలనో, లేకపోతే వాళ్ళకి భౌతికంగా నష్టం వాటిల్లాలనో, లేకపోతే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరగాలనో లాంటి వినాశకరమైనటువంటి ఆలోచనలను సాధారణమైనటువంటి మానవుడు చేయడు. ఓకే. అద్భుతమైనటువంటి ఆలోచనలను కూడా సాధారణ మానవుడు చెయ్యడు. సరికాని ఆలోచనలు, సరి అయిన ఆలోచనల మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది మనస్సు ఎక్కువగా. ఎక్కువ శాతం సరికాని ఆలోచనలతోనే, ప్రతి క్షణము సరికాని ఆలోచనతోనే ఉంటూ వస్తాడు. కానీ ఎప్పుడైతే సాధనకి వస్తామో, స్వాధ్యాయం చేస్తామో, ఆ స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యానం ద్వారా మనం ఆ సరికాని ఆలోచనలని సరి అయినటువంటి ఆలోచనలుగా మనం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చేస్తాం. ఇక అద్భుతమైన ఆలోచనల దగ్గరికి పిరమిడ్ మాస్టర్స్ వచ్చేస్తారు. ఎందుకని అంటే ఇప్పుడు ఆహ్, నేనే ఉన్నాను. అద్భుతమైనటువంటి ఆలోచనలు అంటే గతంలో నాకేమీ తెలిసేది కాదు. ధ్యానానికి ముందు ఒక అద్భుతమైన ఆలోచన చేయాలి అనేటువంటి విషయం తెలీదు. కోర్స్ ఎప్పుడైనా 1, 2 లేదా 10, 25, 100 ఆలోచనలు వస్తే వచ్చి ఉండొచ్చేమో. కానీ అప్పుడు ఇది అద్భుతమైన ఆలోచన అనేటువంటి పరిజ్ఞానం లేని రోజున చేసినటువంటి దానికి, ఒక పరిజ్ఞానం వచ్చిన తర్వాత అద్భుతమైన ఆలోచన చేయటానికి తేడా ఎంతో ఉంది. ఈ అద్భుతమైన ఆలోచనల దగ్గరకొచ్చినప్పుడు మరి ఆహ్, ధ్యాన జగత్తులో లక్ష్యంగా మరి నేను కూడా ఇన్ని గ్రామాలను పూర్తి చేస్తాను అని అనుకోవటం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మరి అట్లాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఆలోచన ఏం జరిగింది అంటే, నాకు ఆప్తులైనటువంటి ఒకాయన రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పుడు ఆలోచన చేశాను. అరే! నాకు తెలిసినటువంటి నా నైబర్స్ అంటే నా ఇరుగు పొరుగు వాళ్ళల్లో కూడా అప్పటిదాకా ఉండి ఇంట్లోంచి బయలుదేరి, వాళ్ళ తప్పు ఏమీ లేదు డ్రైవింగ్‌లో. కానీ వెనక నుంచి వచ్చి ఆ లారీ గుద్దేసేయటం మూలంగా స్పాట్ డెడ్. ఇటువంటివి చూసినప్పుడు నాకనిపించింది. అరే! ఈ యాక్సిడెంట్స్ నుంచి వీళ్ళు అందరూ కూడా రక్షింపబడాలి అంటే నేనేం చేయాలి అని ఒక ఆలోచన చేశాను. ఆ ఆలోచన యొక్క కార్యరూపమే డివైడర్స్ మీద పిరమిడ్స్‌ని పెట్టడం. మరి ఇది ఎంతో కష్టమయింది మాకు. హైవే వాళ్ళ దగ్గర నుండి మరి మాకు అనుమతి రాలేదు. కానీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, మళ్ళీ హైవే వాళ్ళని కలుసుకొని, హైవే వాళ్ళని అంగీకరింపచేసి, వాళ్ళ యొక్క సహాయాలతో మేము ఆహ్, బందర్ రోడ్‌లో అంటే విజయవాడ నుంచి బందర్‌కు వెళ్ళేటువంటి దారిలో మాకు 4 రోడ్లుంటాయి కదా! జంక్షన్స్ అంటాం. ఆ 4 రోడ్లలో ఒక రోడ్డు బందర్ రోడ్ అంటారు. ఒక రోడ్డు ఏలూరు రోడ్డు, ఒక రోడ్డు హైదరాబాద్ రోడ్డు, ఇంకొకటి చెన్నైకి వెళ్ళే రోడ్డు. అయితే ఈ బందర్‌కు వెళ్ళే రోడ్‌లో ఒక 60 పిరమిడ్లు పెట్టడం జరిగింది. ఈ 60 పిరమిడ్లని ఎప్పుడైతే పెట్టామో అక్కడ పూర్తిగా యాక్సిడెంట్స్ నివారణ జరిగింది. గురజాడ, కనుమూరు అనేటువంటి ప్రదేశాల్లో అయితే చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే పిరమిడ్స్‌ని పెట్టామో అప్పుడు ఆగిపోయినాయి. అట్లాగే ఏలూరు రోడ్‌లో పిరమిడ్స్‌ని పెట్టేయడం జరిగింది 60. అట్లాగే హైదరాబాద్ రోడ్‌లో గొల్లపూడి నుంచి మనం మూలపాడు దాకా ఒక 120 పిరమిడ్లను పెట్టడం జరిగింది. ఇంకో నాలుగో దిక్కున్నది మనకి న ప నగర పరిధి దాటేదాకా హైవే వాళ్ళ అధీనంలో ఉండదు. అది దాటిన తర్వాత గుంటూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రోడ్డుని మేము విడిచిపెట్టడం జరిగింది. సో, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన
కార్యరూపంలోకి వస్తే ఎంత బాగుంటుందో. అదే అద్భుతమైనటువంటి ఆలోచనలు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ మూలంగా శాకాహార జగత్ కావాలనుకోవటం, పిరమిడ్ జగత్ కావాలనుకోవటం, మరి ధ్యాన జగత్ కావాలనుకోవటం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆలోచనలోకి వస్తాయి మాస్టర్స్. అందుకనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అద్భుతమైనటువంటి ఆలోచనలను ప్రతిరోజు ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని చేస్తూ, ఆ ఆలోచనకి అనుగుణంగా మనం అడుగుల్ని వేసుకుంటూ ముందుకి మనం వెడుతూ రావాలి. అంటే ఆలోచన చేసి విడిచిపెట్టేయటం కాకుండా, ఆలోచనకి అనుగుణంగా ఆ పనిని నేను ఎలా చేయాలి? దానికి అడుగులు వేసుకుంటూ గనక మనం వెడితే సాధించలేనిది లేనే లేదు. పత్రి గారు జీరో స్టేటస్ నుంచి ఈ రోజున వందల, వేల, లక్షల, కోట్ల మందికి జారు. ఒక్క వ్యక్తి ప్రారంభించారు. మరి ఆ ఒక్క వ్యక్తిని అనుసరిస్తూ ఇంచుమించుగా కాపీ కొడుతూ, పత్రి గారిని కాపీ కొడుతూ మనం కూడా ఆహ్, ఈ ఈ అనేకమైనటువంటి పనుల్ని చేసేటువంటి మహద్భాగ్యం మనకు దొరికింది. కాబట్టి ఈ ఆలోచనలు, ఈ మనస్సు యొక్క స్థితి నుంచి బయటికి రావటం. ఓకే. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా సరికాని ఆలోచనలను సరి చేసుకుంటూ వస్తామో, ఈ అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తూ వస్తామో, ఆ స్థితి నుంచి మనం బుద్ధి యొక్క సునిశితత్వం దగ్గరికి మనం చేరుకుంటాం. నిజం చెప్పాలంటే మనస్సు స్థితి సక్రమంగా ఉండాలి అంటే మనం బుద్ధిని ఆత్మస్థితిలోకి చేరినప్పుడే, ఆత్మ నుండి బుద్ధికి సంకేతాలు, అక్కడి నుంచి మనస్సుకి సంకేతాలు, ఆ మనస్సు నుండి శరీరానికి సంకేతాలు. కాబట్టి ఈ క్రమంలో మన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మరి స్వాధ్యాయం చేస్తూ, ఇంకొకటి స్వ అధ్యయనం చేస్తూ, అంటే పుస్తకాల్ని చదవటం అనేది ఒకటైతే, అందులో ఉన్నటువంటి విషయాలను సేకరించుకుని మనల్ని మనం మార్చుకోవటం అనేది ఒకటైతే, స్వ అధ్యయనం. నిన్ను నీవు అధ్యయనం చేసుకోవాలి. అంటే గతంలో ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఈ రోజున నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒక గంట సమయం మన ఆలోచనలని తీసుకుని పేపర్ మీద రాసుకుంటూ వస్తే, గంట సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీ సమయం వచ్చినప్పుడు అది ఆ పేపర్‌ని ఓపెన్ చేసుకొని ఎవ్వరూ లేని ప్రదేశంలో కూర్చొని మీరు ఆ పేపర్‌ని తెరుచుకుని ఒక్కొక్క ఆలోచనని గనుక మీరు చదువుకుంటూ వస్తే, అరే! నేను ఇటువంటి ఆలోచనలు చేశానా? అరే! ఇటువంటి ఆలోచన నేనెందుకు చేశాను? ఇటువంటి ఆలోచనని నేను మార్చుకోగలను అనేటువంటి ఒక అవగాహన మీకొస్తుంది. మేము ఇటువంటి ప్రయోగాలు చేశాను. చాలా చేశాను. ఆ ప్రయోగాలను చేస్తూ నన్ను నేను మార్చుకోవటానికి. ఒక్కో ప్రయోగం ఒక్కసారే కావచ్చు. ఒక్కో ప్రయోగాలు ఇంకెక్కువ సార్లు కావచ్చు. కానీ ఆ ప్రయోగాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఏ ఆలోచనలని అన్నిటిని తీసేసిన తర్వాత ఇది తీసేయొచ్చు అనుకున్న తర్వాత ఒకే రకమైనటువంటి ఆలోచన నిన్ను 1, 2, 4, 10 రోజులు మీకు వస్తూ ఉంటే, అది ఒకే రకమైనటువంటి ఆలోచన వస్తూ సాధనలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, ఆ ఆలోచనని అక్కడ మీకు సమస్య ఉన్నట్లు, ఆ సమస్యకి మీరు మూలంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనల్ని మీరు గమనించుకుంటూ వస్తూ, ఆ సమస్య ఉన్నటువంటి ఆలోచన దగ్గరకొచ్చినప్పుడు, ఆ సమస్య యొక్క మూలంలోకి వెళ్ళినప్పుడు, ఆ సమస్య నుంచి మీరు బయటకొచ్చేయగలుగుతారు. అంటే మనల్ని మనం ఉన్నతీకరించుకోవటానికి ఇవి అవసరం. కాబట్టి మనసు యొక్క స్థితి, ఇంకా మనసు చాలా ఉంది. ఆత్మపరమైన అనుభవాలను చెప్పుకుంటూ, ఈ మనస్సుని మనం జోడించుకుంటూ చెప్పుకుందాం. సరే, బుద్ధిపరమైనటువంటి ఆలోచనలో అద్భుతంగా బుద్ధి అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఇక ఆత్మపరమైనటువంటి ఆలోచన దగ్గరకు వద్దాం. ఆత్మపరమైనటువంటి అనుభవాల దగ్గరకు వద్దాం. ఈ ఆత్మపరమైనటువంటి అనుభవాలు మరి మాకు ఆ రోజుల్లో 2004లో ధ్యానులు మేము నలుగురమే వచ్చాం ధ్యానంలోకి మా ఏలూరులో. మరి అప్పుడేమి స్వాధ్యాయానికి ఇన్ని పుస్తకాలు లేవు, అందుబాటులో లేవు, ఫోన్సుల్లో లేవు, సమాచారం లేదు. ఎక్కడ ఏ సమాచారము మాకు అందుబాటులో లేదు. ఏదైనా సందేహం వస్తే మేము ఆ సందేహాన్ని ధ్యానం ద్వారానే మేము క్లియర్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే
ఆ సందేహానికి సమాధానం మేము ధ్యానం ద్వారానే తీసుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఆ ఆత్మపరమైనటువంటి అనుభవాల దగ్గరకు వచ్చినప్పుడు గత జన్మలు ఉంటాయి అనేది ఒక శ్లోకం ద్వారా భగవద్గీతలో తెలుసుకున్నాం. ఏది బహూని మే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరతప అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఓ అర్జున, గతంలో నీవు ఎన్ని జన్మలు ఎత్తావో నాకు తెలుసు, నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు, కానీ నీకు మాత్రమే తెలియదు, నీవు యోగివి కానాయనా అంటాడు. అంటే అక్కడ గత జన్మలు ఉన్నాయి అన్నది తెలుసు, యోగి అవ్వాలి అంటే ఎలాగో తెలియదు. కానీ ఇక్కడ సాధన చేస్తూ వచ్చినప్పుడు నవంబర్లో నేను సాధనకు వస్తే 2004 నవంబర్లో, మరి 2005 అంటే నెలల్లోనే, అంటే 1, 2, 3 నెలల లోపలే మరి నాకు సూక్ష్మ శరీరయానం మొట్టమొదటిగా నాకు జరిగింది. సూక్ష్మ శరీరయానం పూర్తి ఎరుకతో వెడుతూ ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరయానం ఒక నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, తొడ మీద ఆదిలక్ష్మి ఉంది, ఆమెను కూడా దర్శనం చేసుకోవటం, మళ్ళీ బయటికి రావటం, బయటకు వచ్చిన తరువాత మళ్ళీ నిజంగానే ఉందా లేదా అని మళ్ళీ లోపలికి వెళ్ళటం, మళ్ళీ దర్శనం చేసుకోవటం, బయటకు వచ్చేసేయటం. ఈసారి ఒక్కసారిగా ఆ సూక్ష్మ శరీరం లోపలికి రావటం. అది సూక్ష్మ శరీరయానం అన్న విషయం మాకు తెలియదు నిజానికి. అంటే సూక్ష్మ శరీరయానం చేయొచ్చు అనే విషయం తెలియనప్పుడు సూక్ష్మ శరీరయానం చేయటం జరిగింది. తరువాత ఆయనే నా పూర్ణాత్మ అనేటువంటి విషయం కూడా నాకు తెలిసిందే. నా పూర్ణాత్మ నరసింహస్వామి. అంటే ఒక్కసారే సూక్ష్మ శరీర యానంతో పాటు నా పూర్ణాత్మని కూడా తెలుసుకోవటం జరిగింది కొద్ది రోజుల సాధనలోనే. మరి అట్లాగే నవంబర్లో ధ్యానంలోకి వస్తే మార్చిలోనే మరి నాకు ఒక గత జన్మని నేను చూసుకోవటం జరిగింది. ఆ గత జన్మ శ్రీశైలం అడవుల్లో ఒక చెట్టు కింద దండ కమండలాలతో ఉండి గడ్డాలు మీసాలు, అంటే పురుష జన్మ చూసుకోవటం జరిగింది. అది గత జన్మ అన్న విషయం తెలియలా. కానీ అదే అనుభవం రెండోసారి ఇంకొక చోట క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు కూర్చుంటే అదే అనుభవం, మళ్ళీ మూడోసారి కూడా అదే అనుభవం, అప్పుడు కూడా తెలియలా అది గత జన్మ అన్న విషయం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ఒకటి ఏర్పాటు చేయబడింది ఆక్వీడ్లో. సార్ నన్ను, మేడం మీరు తప్పకుండా రావాలి ఎందుకంటే ధ్యాన ప్రచారాల్లో ఉన్నారని చెప్పారు. అప్పుడు ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి వెళ్ళినప్పుడు కూడా ఇదే కనిపించింది. అప్పుడు నేను అడగటం జరిగింది, ఏంటి ఇది కనిపించింది, ఇది ఇప్పటికి నాకు 4వ సారి నన్ను నేనే చూసుకుంటూ ఉన్నట్లుగా కనిపించింది అంటే, అప్పుడు అది మీ గత జన్మ మేడం అని చెప్పారు. అంటే గత జన్మలు ఉంటాయి, చూసుకోవచ్చు అనేటువంటి అవగాహన లేని రోజుల్లో గత జన్మల్ని చూసుకోవటం జరిగింది. ఇది నా స్వంత అనుభవం. ఆ తర్వాత ఒక 7-8 గత జన్మల్ని చూసుకోవటం జరిగింది. ఆ సూక్ష్మ శరీరం ఆ రోజున విడుదలైనప్పుడు నాకు తెలియకుండా విడుదలైంది. అంటే నా ఎరుకతో విడుదల కాల, కానీ విడుదల అయిన తర్వాత అనుభవం అయితే ఉంది. కానీ ఇప్పుడు నా ఎరుకతో నేను బాడీని తీసి బయటికి పంపాలి అని అనుకున్నాను ఒకసారి. మరి ఆ ఎరుకతో ఆ సూక్ష్మ శరీరం యానం చేయటం, మళ్ళీ దాన్ని టెస్ట్ చేసుకోవటం అవునా కాదా అనేది కూడా చేసుకున్న తర్వాత ఎస్, నేను కూడా సూక్ష్మ శరీర యానాలు చేయగలను అని అనుకున్నాను. కానీ ఒక్కసారి మాత్రమే ఆ సూక్ష్మ శరీర యానంతో ఒక్క బాహ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ ఒక్కసారి మాత్రమే నేను ఉపయోగించాను. తర్వాత నేను దాన్ని ఎప్పుడు కూడా ఆ సూక్ష్మ శరీర యానంతో భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాటికి నేను ఉపయోగించలేదు. అంటే ఒక ధ్యాని మరణించారు. ఆయన అంటే నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. ఆ కొట్టుకుపోయినప్పుడు ఆ డెడ్ బాడీ కనిపించట్లేదు. నాకు స్కూల్లో ఉండగా ఫోన్ కాల్ వచ్చి, మేడం డెడ్ బాడీ కనిపించట్లేదు, మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఒక్కసారి ఆ బాడీ ఎక్కడుందో చెప్పండి అని చెప్పారు. ఆ సూక్ష్మ శరీరంతో వెళ్ళి ఆ బాడీ ఎక్కడుందో నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా నేను నా సూక్ష్మ శరీరంతో ఇంకొక ప్రయోగాల్ని నేను చేయలేదు. ఓకే, అది తెలియనటువంటి ఆ రోజుల్లో వచ్చినటువంటిది. అనేకమైనటువంటి సూక్ష్మ శరీర యానాలు చేస్తూ వస్తున్నాం. అది ఒక అనుభూతి. నెక్స్ట్ అయితే
ఈ ఆత్మపరమైనటువంటి అనుభవాలు వస్తూ ఉన్నప్పుడు కొన్ని సిద్ధులు కూడా వస్తాయండి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉండాలి. ఒక్కసారి నాకు తెలియకుండా జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్తా. ఓంకార్‌ది మనకి టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అందులో అక్కడ బాక్సులుంటాయన్నమాట. 5,00,000, 10,00,000, 25,00,000, 50,00,000, కోటి రూపాయలు. నేనొక ధ్యానం క్లాస్‌కెళ్ళొచ్చి భోజనం చేస్తూ టీవీని ఆన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ వస్తోంది. అప్పుడు నేనేం చేశానంటే, నా ఆత్మ యొక్క శక్తిని ఉపయోగించి ఏ బాక్సుల్లో ఎంతుందో గుర్తిస్తే బావుంటుందనుకున్నాను. ఇక్కడ నేను కూర్చున్నాను. ఏ బాక్సుల్లో ఎంతుందో అని నేను ఐడెంటిఫై చేస్తూ వచ్చాను. నేను ఏదైతే చెప్తూ వచ్చానో అదే అక్కడ ఆ బాక్సుల్లో అంత అమౌంట్ ఉండటం జరిగింది. ఓకే. వెరీ గుడ్. రెండోసారి కూడా అంటే మళ్ళీ వారానికి వచ్చినటువంటి ప్రోగ్రామ్ కూడా నాకు తెలియకుండానే నేను కూర్చున్నాను. మళ్ళీ ఆత్మశక్తిని ఉపయోగించి చేద్దాం అనుకున్నాను. యెస్. కరెక్ట్ అయింది. మూడోసారి ఇక నేనే ఆ ప్రోగ్రామ్ టైంకి ఖాళీ చేసుకుని, ఆ ప్రోగ్రామ్‌ని చూసి, ఈసారి నా ఆత్మ యొక్క శక్తిని ఉపయోగించుకుంటే, ఒక 50,00,000 గనక వచ్చేస్తే, అది బ్యాంకు వడ్డీ చూసుకున్నా కూడా 1,00,000కి రూ. 600 వడ్డీ వస్తే 50,00,000కి రూ. 30,000 వడ్డీ గనుక వచ్చేస్తే, నేనింక ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి హాయిగా ధ్యానప్రచారంలో ఉండొచ్చు అని అనుకుని, ఆ రోజున కూడా ఆత్మశక్తిని ప్రయోగిస్తే ఏ బాక్సుల్లో ఎంతుందో అర్థమైపోయింది. ఇక ఆ ఫోను నంబర్‌లన్నీ తీసుకొని కాంటాక్ట్ చేసి, రేపు ఆ షోకి వెళ్ళటానికి కూడా ఆత్మ యొక్క శక్తిని ఉపయోగించి, ఆ షోకి వెళ్ళి 50,00,000 సంపాదించుకుందాం. అంతకంటే ఎక్కువ అక్కర్లా. తక్కువైతే చాలదు. కాబట్టి వెళదామని అనుకున్నాను. కానీ ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న కాసేపటికే నా లోపల నుంచి ధనార్జన కోసం ఆత్మవిద్యను ఉపయోగించరాదు అని వచ్చింది. అయిపోయింది. తుస్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నిజానికి అటువంటి శక్తిలో లేదా సిద్ధిలో వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే వాటిని ఉపయోగించి ఆ లాభాన్ని పొందుతారో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి మొత్తం పోతుంది. మరి నేను ఎందుకు లోబడలేదు అంటే, అప్పటిదాకా నేను చేస్తూ ఉన్నటువంటి సత్యకర్మ ఏదైతే ఉందో అంటే ధ్యాన ప్రచారంలో ఉండటం మూలంగా ఆ సత్యకర్మ ఏదైతే ఉందో, ఆ సత్యకర్మ నన్ను నిలబెట్టింది అన్నది నాకు తర్వాత కాలంలో అర్థమైంది. అప్పుడు నేను మరింత నాకు వివరణాత్మకంగా కావాలి అని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు, అప్పుడు అర్థమైంది పత్రి గారికి ఎక్కడ ధనరాశులున్నాయో, వజ్ర వైఢూర్యాలున్నాయో ఈ భూమి మీద, ఆ గనులు ఎక్కడున్నాయో అన్నీ సార్‌కి తెలుసు. కానీ కార్యక్రమాల్ని నిర్వర్తించేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయన తన యొక్క సిద్ధుల్ని, తన యొక్క శక్తుల్ని ఎక్కడా ఉపయోగించలేదు. కాబట్టి ఇక్కడ నేను కూడా ఏం చేయాలి? వాటిని నేను నా ప్రాపంచిక జీవితానికి కానీ, ధ్యాన ప్రచారానికి కానీ, అట్లా వచ్చేటువంటి సిద్ధుల్ని ఉపయోగించకూడదు అనేది నాకు పూర్తిగా అర్థమైంది. తరువాత కాలంలో ఎప్పుడు కూడా వాటి కోసం ప్రయత్నం చేయటం అనేది జరగలేదు. కాబట్టి మాస్టర్స్ అనేకమైన సిద్ధులొస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు మనం పూర్తి ఎరుకతో ఉండాలి. వాటిని మనం దుర్వినియోగం ఏమాత్రం చేయకూడదు. కాబట్టి వచ్చాయి. చాలా, చాలా రకాలొచ్చినాయి. కానీ ఏ సిద్ధొచ్చినా ఒక 3 నెలలు ఉండి వెళ్ళిపోయేదండి. ఓకే. వెరీ గుడ్. ఇది ఒక స్థాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే సమయం ఇంకొక 5 నిమిషాలే ఉంది. అంచేత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవి కాదు. గత జన్మలు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా, సూక్ష్మ శరీరయానాలు చేసినా, చేయకపోయినా, సిద్ధులు వచ్చినా, రాకపోయినా ఇవన్నీ కాదు. మన లోపల మనకి పరివర్తన అనేది జరగాలి. ఇప్పుడు మనకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదండీ! ఏమేంటివి? చెవి, కన్ను, చర్మం, ముక్కు, అట్లాగే నోరు 5 అయిపోయినాయండి? ఈ 5 పంచ ఇంద్రియాలున్నాయి కదా! ఈ పంచ ఇంద్రియాలు నీ అధీనంలోకి వచ్చాయా? అంటే వీటికి తన్మాత్రలు అంటాం. అంటే ఇప్పుడు చెవి ఉంది. చెవి చేసేటువంటి పని ఏంటి? శబ్దం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ శబ్దం స్పర్శ అంటే చర్మం, రూపం అంటే కన్ను, రసం అంటే నాలుక, ఓకే. గంధం అంటే వాసన. ఈ 5 నుండి మీరు ఈ
ఐదింటి నుండి మీరు విడిపడుతున్నారా? వీటిల్లో ఎక్కడైనా ఇరుక్కుపోతున్నారా? ఇప్పుడు చెవి ఉంది. ఆ చెవికి వినిపించేటువంటి మాటలు అది చెడు మాటలా? అంటే సరికాని మాటలా? సరికానటువంటి విషయాలను వింటున్నావా? సరైనటువంటి వాటినే వింటున్నావా? లేదా? అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యం ఉంది. వనకరి చిక్కె మైనసకు వా చెవికిం చెడిపోయే మీను తా వినికికి చిక్కె చిల్వ కనువేదురు చెందెను లేళ్ళు తావి నోమనికి నసించె తేటి తరమా ఇరుమూటిని గెల్వనైదు సాధనముల నీవే గతి దాసరథి కరుణాపయోనిధి అని చెప్తాడు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి లోబడి ఒక్కొక్కటి మరణించటం జరుగుతుందంట. మరి అట్లా ఒక్కొక్క ఇంద్రియానికి లోబడి ఒక్కొక్కటి మరణించటం జరుగుతూ ఉన్నప్పుడు అంటే వనకరి చిక్కె మైనసకు ఏనుగు చర్మము అనేటువంటి ఇంద్రియానికి లోబడి ఆ ఏనుగుల్ని పట్టి వాళ్ళకి చిక్కిపోతుందట. ఎందుకని అది దాని దురదను తీర్చుకోవటం కోసం వస్తుందట. ఈ ఏనుగుల్ని పట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద చెట్టు దగ్గర గోతిని తీసి దాని మీద ఆకులు అలములు వేసి ఉంచేస్తారు. వేసి ఉంచినప్పుడు అది దురద కోసం వస్తుంది. ఆడ ఏనుగును చూసి మగ ఏనుగు వస్తుంది. దాంట్లో ఆ 2 కూడా చిక్కి అతనికి ఎవరైతే పట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చిక్కిపోతాయి. ఇట్లా ఒక్కొక్కటి దాన్ని గురించి మనకు చెప్తాడు. అయితే 5 ఇంద్రియాలు ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడనమాట. అంటే సమయాభావం వల్ల మరి పూర్తిగా వివరించలేకపోతూ ఉన్నాను. సరే క్లుప్తంగానే చెప్పేసుకుందాం. చర్మము అనేటువంటి ఇంద్రియం. చర్మము అనేటువంటి ఇంద్రియం దగ్గర మనం ఎంతగా కొట్టుమిట్టాడుతున్నామో ఒకసారి గమనించుకోండి. ఈ రోజున ఈ యువతలో ఉన్నటువంటి ఆ స్పర్శ అనేటువంటి ఇంద్రియానికి పడి ఏ విధంగా బలైపోతున్నారో మనం తెలుసుకోవాలి. మరి నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది మనం తెలుసుకోవటం అనేది ఇక్కడ ముఖ్యం. నేను చెప్పేటువంటి విషయం. మరి తర్వాత వనకరి చిక్కె మైనసుకు వాచెవికి చెడిపోయే మీను. నోటి యొక్క రుచికి చిక్కి చేప చనిపోతుందంట. అంటే ఇప్పుడు నేను రుచిని అంటే నాలుకని నేను అధీనంలో ఉంచుకున్నానా? అంటే ఈ ఆహార పదార్థం తింటేనే నాకు ఆనందం వస్తుంది. లేకపోతే తినకపోతే అసలు నాకు ఆ పదార్థం కనుక లేకపోతే నేను భోజనం చేయను అనేటువంటి భావాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఆ భావాల్ని అన్నింటినీ తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా విందు భోజనం కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ప్రతిరోజు విందు భోజనం కావాలి అనుకోవటం పొరపాటు. అట్లాగే మాంసాహారం, ఆ మాంసాహారం పట్ల కూడా వాళ్ళకి ఆ ఇంద్రియాన్ని వాళ్ళు లోబర్చుకోలేకపోవటం మూలంగా వాళ్ళు దానికి అధీనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆ తర్వాత కన్ను ఉంది. ఈ కన్ను అనేటువంటి ఇంద్రియానికి మరి నీవు ఎలా లోపడుతున్నావు? నేను ఒక లలిత జ్యువెలరీకి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తే నీవు అందులోంచి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వజ్ర వైఢూర్యాలతో ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి నగల్ని చూసి ప్రతి నగ నాకు సొంతం కావాలి అని అనుకుంటున్నావా? లేదా కొన్ని నగలు నాకు కావాలి అని అనుకుంటున్నావా? మరి వీటి నుంచి ఈ కన్ను అనేటువంటి ఇంద్రియం నుంచి నువ్వు బయటకు వచ్చావా రాలేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వాసన ఈ ముక్కు అనేటువంటి ఇంద్రియాన్ని నీవు నీ అధీనంలోకి తెచ్చుకున్నావా లేదా అనేటువంటి ప్రతి ఒక్క ఇంద్రియాన్ని మన అధీనంలో ఉందా లేదా? కోరిక వేరు, అవసరం వేరు. అవసరాలు ఉండొచ్చు. కానీ కోరికల్లో కూడా మితిమీరినటువంటి కోరికలు. వాటి నుంచి నేను బయటకు వచ్చానా లేదా అనేది మనం తెలుసుకోవటం అనేది జరగాలి. మరి నేను ఎప్పుడు కూడా నా మీద నేను చెక్ పెట్టుకుంటూనే ఉంటాను. ఎందాక చెప్పినట్టు మీరు నన్ను లలిత జ్యువెలరీకి తీసుకుని వెళ్ళినా హాయిగా చూసేసి వస్తానే గానీ ఈ నగ నాకు సొంతం కావాలి అనేటువంటి కోరిక, ఆశ నాకు ఈ రోజున లేవు. అట్లాగే భోజనం ఉంది. ఆ భోజనం దగ్గర కూడా అంతే. మరి ఆకలి వేస్తుంది కాబట్టి ఆహారాన్ని మనం తీసుకోవాలి. కానీ నాకు ఈ రకమైనటువంటి పదార్థాలు ఉంటేనే నేను భోజనం చేయాలి అనేటువంటి దాని నుంచి నేను బయటకొచ్చేసాను. ఎప్పుడైనా విందు భోజనం కావాలి అనుకుంటే నాకు ఈజీగా ఒక 2, 3 రోజుల్లో ఎక్కడో ఒక చోట ధ్యానం క్లాస్ జరుగుతుంది. క్లాస్‌కి పిలుస్తారు. అక్కడ ఆ యోగులు వండినటువంటి ఆ వంటతో కూడినటువంటి భోజనాలు చేస్తాను. అయిపోతుంది. కానీ ప్రతిరోజు కావాలి అనుకోవటం వేరు.
అంటే కోరిక వేరు, అవసరం వేరు. అవసరాలు మనకి ఎంత ఎంత కావాలో అంత అంత కావాలనుకోవడంలో తప్పులేదు. ఓకే మాస్టర్స్. కాబట్టి ఈ ఇంద్రియాల నుండి నిన్ను నీవు బయటికి తెచ్చుకున్నావా లేదా? ఒక్కొక్క ఇంద్రియం మీద మరి నీ నీవు గమనిక పెట్టుకుని వాటి నుంచి నువ్వు బయటకు వస్తున్నావా లేదా అనేది కూడా ఆత్మ యొక్క ఎదుగుదలలో ఒక భాగమే. మరి రావణాసురుడు సైతము అంత